ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరీ సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం, ఆయన కోపము నిమిషము మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను, ఉదయమున సంతోషము కలుగును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం ఈ కీర్తనల గ్రంథం 30వ కీర్తన భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఈ భక్తుడైన దావీదు గారు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ 30వ అధ్యాయం 5వ వచనంలో తన జీవితంలో జరిగిన కార్యములను వివరిస్తున్నాడు. సాయంకాలమున ఏడ్పు వచ్చింది, అది రాత్రంతయు ఉన్నది, అయినను ఉదయమున సంతోషము కలిగెను అని చెప్తున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, సాయంకాలమందు ఏడ్పు, బాధ, దుఃఖము ఇవి ఎప్పుడు వస్తాయి అని అడిగితే సమస్యలు వచ్చినప్పుడే. ఒక వ్యక్తి జీవితంలో బాధలు కలిగినప్పుడు ఏడుస్తాడు, దుఃఖపడతాడు, వేదన చెందుతాడు. వాక్యం చెప్తుంది, సాయంకాలం ముందు నా జీవితంలో సమస్యలు ఎదురయ్యాయి, బాధలు వచ్చాయి. ఆ వచ్చినటువంటి సమస్య రాత్రంతయు నిలిచి ఉంది, అయితే ఉదయమునకు సంతోషము కలిగెను అని చెప్తున్నారు. నిజమే, ఈ భూలోకంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే మన జీవితంలో మనకున్న దుఃఖము, మన బాధ, మన సమస్య సంతోషంగా మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి? దావీదు గారి జీవితంలో సాయంకాలమందు ఆయన జీవితంలో ఏడ్పు వచ్చినప్పుడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అని అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యల వల్ల రాత్రంతా కన్నీరు కారుస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. అలా ఏడవడం ద్వారా, కన్నీరు కార్చడం ద్వారా, విచారపడుట ద్వారా ఆయన కన్నులు గుంటలు పడ్డాయట. ఆ కన్నీళ్లకు తన పరుపును తేలజేయుచున్నాను అని అన్నాడు. నిజమే, ఈ భూలోకంలో ఒక వ్యక్తి జీవితంలో అలా సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరైనా ఆదరిస్తే ఆ బాధలలో ధైర్యాన్ని తెచ్చుకుంటారు. కానీ దావీదు గారి జీవితంలో ఆయన కష్టకాలంలో, ఆయన దుఃఖపడుతున్న సమయంలో ఆయనకంటూ ఆదరించిన వారు ఎవరూ లేరు. ఆ విషయాన్ని దావీదు గారే చెప్పారు. 142వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారి పరిస్థితి అది. ఆయన కుడి ప్రక్కన ఆయన బాధలలో ఉన్నప్పుడు,
ఆయన కష్టకాలములో ఉన్నప్పుడు ఆయనను ఎరిగిన వాడు ఎవడునూ లేడు అని అంటున్నాడు. మరి అటువంటి పరిస్థితులలో ఆ వచ్చిన సమస్య, వచ్చిన దుఃఖము ఉదయానికి సంతోషంగా ఎలా మార్చబడింది అంటే, సాయంకాలమందు వచ్చిన సమస్య ఉదయానికి సంతోషంగా మార్చబడడానికి ఆ సాయంకాలం దావీదు గారు ఏం చేశాడు? ఈ రోజునాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలలో అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు భక్తులు ఏం చేశారో ఈరోజు దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, కన్నీటితో మనం ఉన్నప్పుడు ఆ కన్నీరు, ఆ దుఃఖము సంతోషముగా మార్చబడాలి అని నేను అడిగితే ఈరోజు మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనాన్ని చదువుదాం. చూడండి, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య సంతోషకరంగా మార్చబడాలి అని అంటే సాయంకాలమందు భక్తులు చేసినటువంటి పనులు. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన ఇస్సాకు అనేటటువంటి వ్యక్తి కనబడుతున్నారు. ఈ ఇస్సాకు గారు 2 పనులు చేశారు. సాయంకాలమందు పొలమునకు వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. పొలము, పరిశుద్ధ గ్రంథంలో పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది. పొలము మానవ హృదయానికి సాదృశ్యంగా ఉంది. పొలము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇస్సాకు గారు ఏ పొలములోనికి వెళ్ళారు అని అడిగితే దేవుని సంఘం అనబడిన పొలములోనికి వెళ్ళారు. అందుకే షులమిత అంటారు, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అని అంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు ఆ కన్నీరు సంతోషముగా మార్చబడాలి అని అడిగితే పొలము అనబడిన దేవుని సంఘములోనికి వెళ్ళాలి. ఎవరైతే దేవుని సంఘంలోనికి వెళతారో, ఎవరైతే మందిరం దగ్గరికి వెళతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారి దుఃఖ దినములు సంతోషంగా మార్చబడతాయి. ప్రభు చెప్పారు, నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింపచేసేదను అని అన్నారు. ఎందుకనగా దుఃఖముతో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళితే ఆ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనబడిన ఒక స్త్రీ ఉంది. ఆమె తన జీవితంలో దుఃఖముతో, నిందలతో, అవమానముతో, కన్నీటితో తన జీవితంలో తనకు ఎదురైనటువంటి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో దారి తెలియక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది. ఏడుస్తూ వెళ్ళింది, మొక్కుబడి చేసుకుంది, కన్నీరు గార్చింది, ప్రార్థన చేసింది, తన ఆత్మను కుమ్మరించింది. దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పొలము అనబడిన దేవుని మందిరములోనికి, దేవుని సంఘములోనికి, దేవుని సన్నిధిలోనికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతన్ని దుఃఖము సంతోషంగా మార్చబడిద్ది. పరిశుద్ధ గ్రంథంలో రూతు అనబడినటువంటి ఒక స్త్రీ ఉంది. తన జీవితంలో తన భర్తను కోల్పోయింది. మోడు బారిపోయిన జీవితం, సంతోషము లేని జీవితం, తన బ్రతుకు మీద తాను ఆశ పెట్టుకోవడానికి ఏ హోప్స్ కనబడని సమయంలో ఆమె కూడా ఒక పొలంలోకి వెళ్ళింది. ఆ పొలం ఎవరిది అని నేను అడిగితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్న బోయాజు గారి పొలం అది. ఆ పొలంలోకి వెళితే బోయాజు గారు ఆమెను చూచి మాట్లాడుతూ ఉన్నారు, నా కుమారి ఈ పొలంలోనే ఉండమ్మా, దీన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని అన్నారు. ఎందుకు అని అడిగితే ఆ పొలములో దేవుని కాపుదల ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు, ఆశీర్వచనాలు ఉన్నాయి, పిడికెళ్ళు విడిచిపెట్టే స్థలం అది, యవనస్తులు ముట్టకుండా భద్రత కలిగిన స్థలం అది, నీటి కొండలు ఉన్న స్థలం అది, పేలాలు దొరికే స్థలం అది, ఆశీర్వదించబడిన స్థలం అది. ఆ పొలములో, ఆ స్థలములో ఉండుట ద్వారా ఆమె జీవితం
ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సాయంకాలం మందు ఏడుపు వచ్చింది, రాత్రి ఉంది, ఉదయానికి సంతోషం కలిగింది. మన జీవితాల్లో కూడా సంతోషం కలగాలి అంటే పొలము అనబడిన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇక రెండవ విషయాన్ని కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. రెండవదిగా ఇస్సాకు ఆ పొలములో ధ్యానించెను అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన దుఃఖము సంతోషంగా మార్చబడాలి అని అంటే ధ్యానించే అనుభవం మనకు కావాలి. దేవుని సన్నిధిలో దేవుని మాటలను విని ఆ మాటలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ మాటలను ధ్యానం చేయాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగునని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును మనం ధ్యానం చేసేవారిగా ఉండాలి. ఎందుకు ధ్యానం చేయాలి? ఈ వాక్యమునకు ఉన్న శక్తి ఏమిటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించెను అంటున్నాడు కీర్తనకారుడు. వాక్యము బ్రతికించేది, వాక్యము నెమ్మదినిచ్చేది, వాక్యము కీడులో నుండి తప్పించేది, వాక్యము మన జీవితాలను సరిచేసేది, వాక్యము సరి అయిన త్రోవలో నడిపించేది, వాక్యము జ్ఞానమునిచ్చేది, వాక్యమే సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చేది. అందుకే దేవుడు యెహోషువతో మాట్లాడారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యెహోషువతో దేవుడు చెప్తున్నారు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను, నేను నిన్ను విడిపిస్తాను. ఇదిగో నీ మీదకి శత్రువులు వచ్చినా ఎవడును నీ మీద జయమును పొందడు. ఈ వాక్యమును నువ్వు ధ్యానం చేసినప్పుడు నీవు వర్ధిల్లతావు అని చెప్పారు. నిజమే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో మన మీదకి శత్రువు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా జయ జీవితాన్ని కొనసాగించాలి అని అడిగితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. వాక్యమే మనకు జయమిస్తుంది, వాక్యమే మనలను వర్ధిల్ల చేస్తుంది, వాక్యమే ఉన్నత స్థితిలో నిలబెడుతుంది, ఈ వాక్యమే నిత్య జీవానికి నడిపిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు ఎదురైన దుఃఖము సంతోషంగా మార్చబడాలి అని అడిగితే, ఒకటి పొలము అనబడిన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, రెండవదిగా దేవుని వాక్యమును ధ్యానించాలి, మూడవదిగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, సాయంకాలమున యేసయ్యట కొండ ఎక్కి ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండెను అని వాక్యంలో రాయబడి ఉంది. రాత్రంతయు ప్రార్థన చేసే అనుభవం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్న దుఃఖము సంతోషంగా మార్చబడాలి అంటే దేవుని సన్నిధిలో మనం మోకరించాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన దుఃఖమును సంతోషంగా మారుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎబ్బేజు అను పేరుకు వేదన అని అర్థం. తన జీవితం అంతయు వేదనతో, బాధలతో, సమస్యలతో గడిచిపోతుంది. అటువంటి వ్యక్తికి ఎవరో తెలియపరిచారు, అయ్యా ఇశ్రాయేలీల దేవుని దగ్గరికి వెళ్ళయ్యా, ఆ దేవుడికి ప్రార్థన చేయయ్యా, నీ వేదన తొలగిపోద్దయ్యా, నీ బాధలు తొలగిపోతాయి, నీ బ్రతుక్కి సంతోషం కలుగుతుందని చెప్పారు. అతడు ఇశ్రాయేలీల దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయనకి మొర్ర పెట్టాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉండదయచేయి, కీడులో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు. వాక్యం చెప్తుంది, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడయ్యుండెను.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ దుఃఖము సంతోషంగా మార్చబడాలంటే ప్రార్థన చేయండి. ఈరోజు నాడు యేసయ్య ఎలా ప్రార్థన చేశారో, ఎబ్బేజు ఎలా ప్రార్థన చేశారో, యాకోబు రాత్రంతా దేవునితో ఎలా పోరాడి ప్రార్థన చేశారో, ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉందాం, మెలకు కలిగి ప్రార్థన చేద్దాం, విసుగక ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేసి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడులు ఆశీర్వదించునుగాక. మీ దుఃఖము సంతోషంగా మార్చబడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. నీ బిడ్డల జీవితాల్లో ఉన్న దుఃఖము యేసు నామములో తొలగిపోవునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కన్నీటిని మీరు తుడవండి అయ్యా. వీరి జీవితంలో అద్భుతమైన నీ కార్యములను మీరు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, నెమ్మది శాంతి సమాధానం దయచేయమని అయ్యా. ఈ దినమంతయు పనులలో ప్రయాణాలలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ప్రతి అవసరతలను మీరే తీర్చి క్షేమాభివృద్ధిని కలుగ చేయమని యేసు నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మిక్కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీ